రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు ఎక్కువైపోతున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా దేశవ్యాప్తంగా ఏడాది వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అంతే సంఖ్యలో అటు ప్రాణాలు నిలిచి కాలో చెయ్యో విరిగి మంచానికే పరిమితమవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రభుత్వం ఎన్ని రకాల రవాణా నిబంధనలు తీసుకొచ్చినప్పటికీ ప్రమాదాలు తగ్గడం లేదు. ఈ ప్రమాదాల వల్ల ప్రభుత్వంపై కూడా తీవ్రమైన ఆర్థిక భారం పడుతోంది. ఈ క్రమంలో వాటి నివారణకు కేంద్రం సరికొత్త నిబంధనలను తీసుకొచ్చింది. గతేడాది రోడ్డు ప్రమాదంలో ప్రముఖ పారిశ్రామికవేత్త సైరస్ మిస్ట్రీ మృతి చెందారు. అంతేకాదు ఆయన వెంట కారులో ప్రయాణిస్తున్న మరో పారిశ్రామికవేత్త కూడా చనిపోయారు. సైరస్ మాత్రమే కాకుండా చాలా మంది ప్రముఖులు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందుతున్నారు. సామాన్యులకైతే లెక్కే లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర జాతీయ రహదారులు రవాణా శాఖ రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి సారించింది. ఇప్పటికే డ్రైవర్ తో పాటు ముందు సీట్ల కూర్చున్న వాళ్ళ సహా ప్రయాణికుడి సీట్ బెల్ట్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఖచ్చితం చేస్తుంది. ఇప్పుడు తాజాగా వెనుక సీట్లో కూర్చున్న వారు కూడా బెల్ట్ పెట్టుకునేలా ఏర్పాటు చేసింది. ఆ బెల్ట్ పెట్టుకుంటే అలారం వినిపించేలాగా ఏర్పాట్లు చేయనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అలారం తప్పనిసరి చేస్తూ కేంద్ర రవాణా శాఖ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. దీని ప్రకారం వచ్చే ఏడాది విక్రయించే అన్ని కార్లలోనూ రేర్ సీట్ బెల్ట్ అలారం తప్పనిసరిగా వాహన తయారీదారులు ఇన్స్టాల్ చేయవలసి ఉంది. దీనిపై ఇప్పటికే ఆటోమొబైల్ సంస్థలకు కేంద్ర రవాణా శాఖ ఆదేశాలు కూడా జారీ చేసింది. ఒకవేళ జాతీయ రహదారులపై వెళ్తున్నప్పుడు వెనుక సీట్ల కూర్చున్న ప్రయాణికుడు సీట్ బెల్ట్ పెట్టుకోకుంటే అలారం మోగుతూనే ఉంటుంది. సీట్ బెల్ట్ ధరించిన తర్వాతే అలారం ఆగిపోతుంది. ఇప్పుడున్న రూల్స్ ప్రకారం అయితే డ్రైవర్ అతని పక్కన కూర్చున్న సహా ప్రయాణికుడికి మాత్రమే ఇన్బిల్ట్ సీట్ బెల్ట్ రిమైండర్ ఉండేది. రేర్ సీట్ ప్యాసింజర్లు సీట్ బెల్ట్ పెట్టుకోకుంటే ఇకపై సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ లోని 138 సెక్షన్ కింద 1000 వరకు అపరాధ రుసుం విధిస్తారు. రేర్ సీట్ లో కూర్చున్న టాటా గ్రూప్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్ట్రీ ఆయన స్నేహితుడు జహింగర్ పండుగలే గత ఏడాదిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. దీంతో రేర్ సీట్ బెల్ట్ రిమైండర్ తప్పనిసరి చేస్తూ కేంద్ర విధి విధానాలను డ్రాఫ్ట్ రూపంలో ప్రకటించింది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని